మా లేటెస్ట్ వీడియోస్ కోసం మా ఈ తెలుగు న్యూస్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసి గంట సింబల్ యాక్టివేట్ చేసుకోండి. 2025వ సంవత్సరం మిథున రాశి వారి రాశి ఫలితాలు. ఈ 2025వ సంవత్సరంలో మిథున రాశి వారి జీవితంలోనికి తుఫాన్ లాంటి మార్పులు రాబోతూ ఉన్నాయి. ఆ మార్పుల వల్ల మీ జీవితం ఎలా మలుపు తిరుగుతుందో ఈ వీడియోలో తెలుసుకుందాం. అలాగే ఈ 2025వ సంవత్సరంలో మీకు కొత్త పనులు ప్రారంభించడానికి అనుకూలంగా ఉందో లేదో, మీరు చేసే ప్రయత్నాలలో విజయాలు సాధిస్తారో లేదో కూడా ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాము. అంతకన్నా ముందు మా వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి. అలాగే మా ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకుని మాకు సపోర్ట్ చేయండి. ఇక వీడియోలోకి వస్తే, మృగశిర 3-4 పాదములు, ఆరుద్ర 1-2-3-4 పాదములు మరియు పునర్వసు 1-2-3 పాదములలో జన్మించిన వారు మిథున రాశికి చెందుతారు. మిథున రాశి యొక్క గ్రహాధిపతి బుధుడు. మీ పేరులోని మొదటి అక్షరము కా, కీ, కు, ఖం, జ, ఛ, కే, కో, హ అయితే మీరు మిథున రాశికి చెందుతారు. ఈ సంవత్సరం మిథున రాశి వారికి కలిగే ఆదాయం 14, అయ్యే ఖర్చు 2గా ఉంది. అంటే ఈ సంవత్సరం మిథున రాశి వారికి ఆదాయపరంగా బాగుండబోతోంది. రాజ్యపూజ్యం 4, అవమానం 3గా ఉంది. ఈ సంవత్సరం మిథున రాశి వారికి సమాజంలో మరియు కుటుంబంలో మంచి గుర్తింపు లభించబోతుంది. ఈ సంవత్సరం మిథున రాశి వారికి ఒక వరంలాగా ఉండబోతుంది. మిథున రాశికి చెందిన స్త్రీ పురుషులకు ఈ 2025వ సంవత్సరంలో ఎలాంటి లాభ నష్టాలు కలుగుతూ ఉంటాయో, వృత్తి, ఉద్యోగ, వ్యాపార, విద్య, రాజకీయ, వ్యవసాయ, ఆరోగ్య మొదలగు వాటిలలో వీరికి ఎలా ఉంటుందో ఈ వీడియోలో తెలుసుకుందాము. ఈ కొత్త సంవత్సరంలో మిథున రాశి వారి జీవితంలో కొత్త మార్పులు ఏర్పడబోతూ ఉన్నాయి. ఈ రాశికి చెందిన స్త్రీ పురుషులకు యోగదాయకంగా ఉంటుంది. వీరికి ఈ సంవత్సరం మంచి ఆలోచన శక్తి ఉంటుంది. ఇతరులకు మంచి సలహాలను ఇస్తారు. ఆలోచన శక్తి పెరుగుతుంది. ఎలాంటి సమస్యను అయినా సులభంగా పరిష్కరించుకోగలుగుతారు. మీకు గతంలో జరిగిన నష్టానికి ఫలితాన్ని పొందుతారు. సాంఘికంగా మంచి ఔన్నత్యం కలుగుతుంది. ఆరోగ్యం చక్కబడుతుంది. సంతాన ప్రాప్తి కలుగుతుంది. సంవత్సరం ప్రారంభంలో ఇంటిలో వివాహాది శుభకార్యాలు జరుగుతాయి. శుభ కార్యాలకు డబ్బు ఖర్చు అవుతుంది. అవసరానికి చేతిలో డబ్బు ఉంటుంది. సమాజంలో గౌరవము పెరుగుతుంది. ఈ సంవత్సరం మిథున రాశి వారికి స్త్రీల వల్ల సమస్యలు వస్తాయి. స్త్రీల వల్ల కొంత మనస్తాపానికి కూడా గురి అవుతారు. పితృవర్గం వారితో అంటే మీ తండ్రి వైపు ఉన్న బంధువులతో గొడవలు జరిగే అవకాశం కూడా ఉంది. తండ్రి తరపున ఉన్న బంధువులతో కొంచెం జాగ్రత్తగా వ్యవహరించాలి. వీరి వల్ల మీకు ఈ సంవత్సరం ఒత్తిడి కలుగుతుంది. దొంగల భయం పెరుగుతుంది. అలాగే కొన్ని విలువైన వస్తువులను కూడా కోల్పోతారు. బంగారం వంటివి ధరించినప్పుడు జాగ్రత్తగా ఉండండి. ప్రయాణాలు చేసేటప్పుడు బంగారం ధరించకపోవటము మిథున రాశికి చెందిన ఆడవారు మరియు మగవారు డబ్బు, బంగారం, వాహనం విషయాలలో జాగ్రత్తగా ఉండాలి. లేదంటే వాటిని దూరం చేసుకుంటారు. ప్రత్యేకించి స్త్రీలు ఈ సంవత్సరం వాహనంపై వెళ్తున్నప్పుడు జాగ్రత్తగా ఉండాలి. గురు సంచారం వల్ల ఈ సంవత్సరం మీరు చేసే పనుల్లో విజయాలు కలుగుతాయి. ఉద్యోగం కోసం ట్రై చేసే వారికి ఉద్యోగం దొరుకుతుంది. కొత్త కొత్త అవకాశాలు వస్తాయి. అయితే జాబ్స్ కోసం ట్రై చేసేవారు ప్రయత్నాలు చేయకుండా జాబ్ రావటం లేదని బాధపడటం వ్యర్థం. బద్ధకాన్ని వదిలి మీరు ముందుకు అడుగు వేస్తే లైఫ్లో త్వరగా సెటిల్ అవుతారు. గవర్నమెంట్ జాబ్ కోసం ట్రై చేసేవారు బాగా కష్టపడాలి. గవర్నమెంట్ జాబ్స్ కోసం ట్రై చేసే మోసపోయే అవకాశాలు కూడా ఉన్నాయి. ఎవరికి డబ్బులు ఇవ్వకండి. కష్టపడి చదివి పరీక్షలు రాయండి. ఈ సంవత్సరం కొంచెం మీకు ఒత్తిడిగానే ఉంటుంది. ఇక గవర్నమెంట్ మరియు ప్రైవేట్ రంగాలలో పనిచేసే మిథున రాశి వ్యక్తులకు ప్రమోషన్తో కూడిన బదిలీలు ఉంటాయి. ప్రైవేట్ కంపెనీలో పనిచేసే వారికి అధికారుల మన్ననలు పొందుతారు. ఈ సంవత్సరం మీకు మరియు మీ అధికారుల మధ్య ఉన్న సంబంధం బాగుంటుంది. ఒకవేళ మీరు టీం వర్క్ చేస్తున్నట్లు అయితే మీ టీంతో కూడా మీ సంబంధం బాగుంటుంది. కొందరు మీకు ఉత్సాహాన్ని కలిగిస్తారు. ధైర్యము, మీ పనులు మీరు పూర్తి చేసుకోగలుగుతారు. ఇతర ప్రాంతాలలో, ఇతర దేశాలలో జాబ్స్ ట్రై చేసే వారికి కూడా జాబ్స్ వస్తాయి. పర్మనెంట్ కాని వారు ఈ సంవత్సరం ఖచ్చితంగా పర్మనెంట్ అవుతారు.
ఫ్యాక్టరీలో పనిచేసే వారికి బోనస్ పెరుగుతుంది. అలాగే మిథున రాశికి చెందిన వారు ఎవరైతే వ్యాపారాలు చేస్తూ ఉన్నారో వారికి కూడా ఈ సంవత్సరం యోగకాలంగానే ఉంటుంది. హోల్సేల్, రిటైల్ వ్యాపారస్తులకు లాభదాయకంగా ఉంటుంది. కొత్త వ్యాపారాలు ప్రారంభిస్తారు. ఇతర ప్రాంతాలలో వ్యాపారం మొదలు పెట్టాలని అనుకునే వారికి కూడా ఈ సంవత్సరం అనుకూలంగానే ఉంది. అయితే మీరు వ్యాపారం కోసం తీసుకునే స్థలం అన్నిటికీ అనుకూలంగా ఉందో లేదో సరిగ్గా చూసుకోవాలి. పార్ట్నర్షిప్ బిజినెస్లు చేసేవారికి కూడా బాగుంటుంది. బిల్డింగ్ నిర్మాణ పనులు, కాంట్రాక్ట్ పనులు చేసేవారికి మంచి లాభాలు కలుగుతాయి. కొత్త కాంట్రాక్ట్ పనులకు ఒప్పుకుంటారు. సరుకులు నిల్వ చేసేవారికి మంచి లాభాలు కలుగుతాయి. బంగారము, వెండి వ్యాపారస్తులకు బాగుంటుంది. షేర్ మార్కెట్లో ఉన్నవారికి రాణింపు ఉంటుంది. రియల్ ఎస్టేట్ రంగంలో ఉన్నవారికి లాభాలు కలుగుతాయి. రైస్ మిల్లర్స్లకు ఈ సంవత్సరం అనుకూలంగా ఉంటుంది. మిథున రాశికి చెందిన వారు ఎవరైతే చిన్న వ్యాపారాలు, పెద్ద వ్యాపారాలు చేస్తూ ఉన్నారో వారికి ఈ సంవత్సరం అంతా కూడా బాగుంటుంది. వ్యవసాయదారులకు 2 పంటల ద్వారా లాభాలు కలుగుతాయి. అధిక దిగుబడి పొందుతారు. దీనివల్ల ఆర్థికంగా స్థిరపడతారు. అప్పులను తీర్చేస్తారు. ప్రభుత్వం నుండి సహాయం అందుతుంది. కౌలుదారులకు అనుకూలంగానే ఉంది. వాణిజ్య పంటల వారికి, పండ్ల తోటలు ఉన్నవారికి విపరీతంగా లాభాలు కలుగుతాయి. ఇంటి నిర్మాణాలు చేపడతారు. చేప, రొయ్యల చెరువులు ఉన్నవారికి విశేషంగా లాభాలు కలుగుతాయి. ఆనందంగా ఉంటారు. రాజకీయ రంగంలో ఉన్న మిథున రాశి స్త్రీ పురుషులకు ఈ సంవత్సరం బాగుంటుంది. ప్రజలలో గుర్తింపును సాధిస్తారు. అధిష్టాన వర్గం వారితో మైత్రి ఏర్పడటం వల్ల మిమ్మల్ని పార్టీలో గుర్తించి ఒక మంచి పదవిని ఇస్తారు. మీరు చేసే పనుల వల్ల మీ పేరు ప్రఖ్యాతలు పెరుగుతాయి. ఈ సంవత్సరం మీరు డబ్బును కూడా బాగా ఖర్చు చేస్తారు. ఏదో ఒక నామినేట్ పదవి లభిస్తుంది. ఎన్నికలలో పోటీ చేయాలనుకునే వారికి మంచి లాభాలు కలుగుతాయి. మంచి మెజారిటీతో గెలుస్తారు. అయితే మీరు నీతిగా, న్యాయ, ధర్మ మార్గాలలోనే నడవాలి. ఇక మిథున రాశికి చెందిన విద్యార్థుల విషయానికి వస్తే విద్యార్థులకు ఈ సంవత్సరం కొంచెం కష్టకాలంగానే ఉంటుంది. గురు సంచారం మీకు అనుకూలంగా లేకపోవటం వల్ల మీరు జ్ఞాపక శక్తి తగ్గుతుంది. ఊహించని మార్కులు రావు. కానీ మీ కష్టాన్ని మీ తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు అర్థం చేసుకుంటారు. మిమ్మల్ని ఇంకా ప్రోత్సహిస్తూ ఉంటారు. ఈ సంవత్సరం మీకు చదువుపై శ్రద్ధ తగ్గుతుంది. చెడు సావాసాలు చేస్తూ ఉంటారు. చేసేది తప్పు అని తెలిసి కూడా తప్పులు చేస్తూ ఉంటారు. భయపడుతూనే తప్పులు చేస్తూ ఉంటారు. ఇతరుల విషయంలో జోక్యం చేసుకోకూడదు. మీరు ఎంట్రన్స్ ఎగ్జామ్స్ రాయాలని అనుకుంటే ఈ సంవత్సరం చాలా కష్టపడాల్సి ఉంటుంది. అయినా ర్యాంకు వస్తుందో రాదో కూడా చెప్పలేం. విదేశాలలో చదువుకోవాలనుకునే మీ కోరికగానే మిగిలిపోతుంది. క్రీడారంగంలో ఉన్నవారికి ఈ సంవత్సరం అంతంత మాత్రంగానే ఉంటుంది. ఈ సంవత్సరం మిథున రాశికి చెందిన విద్యార్థులు ఎటువంటి తప్పుడు పనులు చేయకండి. ఎందుకంటే మీరు చేసే పనుల వల్ల మీ తల్లిదండ్రులు తిట్లు తింటూ ఉంటారు. టిప్స్ వంటివి పెట్టి ఎగ్జామ్ రాయాలి అని చూస్తే మాత్రం ప్రమాదమే. ఖచ్చితంగా టీచర్లకు దొరికిపోతారు. మీ కెరియర్ను మీరే నష్టాల పాలు చేసుకున్నట్లు ఉంటుంది. ఇక కళారంగంలో ఉన్నవారికి కూడా ఈ సంవత్సరం అంతంత మాత్రంగానే ఉంటుంది. అవకాశాలు చాలా తక్కువగా వస్తాయి. శ్రమకు తగ్గ ఫలితం ఉండదు. మీకు రావాల్సిన అవార్డ్స్లు చివరి నిమిషంలో చేజారిపోతూ ఉంటాయి. సీరియల్స్లో, సినిమాల్లో యాక్ట్ చేసే వారికి విజయాలు ఉండవు. డబ్బు ఖర్చు చేస్తూ ఉంటారు. మీరు ఈ సంవత్సరం చెడు వ్యసనాలకు చాలా దూరంగా ఉండాలి. కోపావేశాలను అదుపులో పెట్టుకోవాలి. లేదంటే మీకు ఉన్న చిన్న అవకాశాలు కూడా చేజారిపోతూ ఉంటాయి. సింగింగ్, డ్యాన్సింగ్, ఇతర రంగాల్లో ఉన్నవారికి ఈ సంవత్సరం ఆశించిన ఫలితాలు దక్కవు. అలా అని మీరు నిరుత్సాహపడి ఎటువంటి ప్రయత్నాలు చేయకుండా ఉంటే మొదటికే మోసం వచ్చేస్తుంది. మీ ప్రయత్నాలు మీరు చేయండి. ఆ తర్వాత ఆ భగవంతుడిపై భారం వేయండి. ఈ సంవత్సరం మీకు ఆర్థిక పరంగా ఎలా ఉందో కూడా చూద్దాం. ఈ సంవత్సరం మీకు చాలా అదృష్టవంతంగా ఉంటుంది. ఈ సంవత్సరం మీరు డబ్బు సంపాదించడానికి అవకాశాలను పొందుతారు మరియు మీరు గణనీయమైన ఆర్థిక లాభాలను ఆశించవచ్చు. గత ఏడాదితో పోల్చుకుంటే ఈ ఏడాది ఆర్థిక సంక్షోభం ఉండదు. మే 2025లో 10వ ఇంటి ద్వారా రాహువు సంచారం మీ జీవితాన్ని సానుకూలంగా ప్రభావితం చేస్తుంది. మీరు మీ విదేశీ పెట్టుబడుల నుండి ఆకస్మిక లాభం పొందుతున్నట్లుగా కనిపిస్తుంది. మీరు డబ్బు సంపాదించడానికి బంగారు అవకాశాలు పొందుతారు. మీరు ఉద్యోగం చేసే విదేశీ కంపెనీలలో పనిచేసే అవకాశం లభిస్తుంది. ఉద్యోగరీత్యా విదేశాలకు వెళ్ళే అవకాశాలు కూడా వస్తాయి.
స్టాక్ మార్కెట్తో అనుబంధం ఉన్న వ్యక్తులు తమ పెట్టుబడుల నుండి మంచి ఆర్థిక ప్రయోజనాలను పొందుతారు. మీరు ఈ సంవత్సరం ఇల్లు కొనాలని ఆలోచిస్తూ ఉన్నట్లయితే మీరు లాభదాయకమైన ఒప్పందాన్ని పొందవచ్చు. మీరు కొత్త ఇల్లు లేదా కొత్త వాహనం కొనుగోలు చేయవచ్చు. ఈ సంవత్సరం ఆర్థిక వ్యవహారాలు సజావుగా ఉండవచ్చు. మీరు వ్యాపార రంగం మరియు ఆహార రంగంలో పెట్టుబడులు పెడతారు. ఇది కాకుండా ఫ్యాషన్ పరిశ్రమ లేదా ఫోటోగ్రఫీ వంటి రంగంలో పెట్టుబడి పెట్టడం వలన మీకు ప్రయోజనాలు లభిస్తాయి. మీరు మీ గృహ అవసరాలకు అవసరమైన కొన్ని ఖరీదైన పరికరాలను కొనుగోలు చేయవచ్చు. దేవగురువు బృహస్పతి మీ మొదటి ఇంటి నుండి సంక్రమిస్తుంది. దీని కారణంగా మీ వైవాహిక జీవితంలో చాలా ఆనందం ఉంటుంది. మీ సంబంధాలు మరింత దగ్గరవుతాయి మరియు మీరు ఒకరినొకరు బాగా అర్థం చేసుకోవడానికి ప్రయత్నిస్తారు. మీ వైవాహిక జీవితంలో ప్రేమ మరియు నమ్మకం పెరుగుతూ ఉంటాయి. ఈ సంవత్సరం మీరు వీలైనంత వరకు ఒకరినొకరు అర్థం చేసుకోవడానికి ప్రయత్నిస్తూ ఉంటారు. ఈ సంవత్సరం మీరు అడుగడుగునా మీ జీవిత భాగస్వామి మద్దతు పొందుతూ ఉంటారు. ఈ సంవత్సరం మీరు మీ తల్లిదండ్రులతో మీ సంబంధంపై ఎక్కువ శ్రద్ధ వహించాలని సలహా ఇచ్చారు. కానీ ఈ కాలంలో మీ భాగస్వామిని విస్మరించవద్దు. స్నేహంలో కొత్త ప్రేమ ప్రారంభం కావచ్చు. ప్రేమ విషయాల్లో తొందరపాటు నిర్ణయాలు తీసుకోకండి. 2025వ సంవత్సరం మధ్యకాలం మిథున రాశి వారికి చాలా అదృష్టాన్ని ఇస్తుంది. చాలా కాలంగా కుటుంబ జీవితం గురించి ఆందోళన చెందుతున్న వారికి ఈ సంవత్సరం వారికి శుభవార్త అందించింది. త్వరలో వారు తల్లిదండ్రులు కానున్నారు. మీ ఇంట్లో సంతోషకరమైన వాతావరణం ఉంటుంది. ప్రేమ పక్షులకు ఈ సంవత్సరం చాలా బాగుంటుంది. మీరు మీ సంబంధాలకు ఎక్కువ ప్రాధాన్యత ఇస్తారు. మీ సంబంధంలో హెచ్చుతగ్గులు సాఫీగా ఉంటాయి. మీలో కొందరు మీ ప్రేమ భాగస్వాములతో స్థిరపడాలని నిర్ణయించుకుంటారు. మీ పెళ్లికి మీ తల్లిదండ్రులు అంగీకరిస్తారు. ఇక ఈ సంవత్సరం మీకు ఆరోగ్యపరంగా ఎలా ఉంటుందో కూడా చూద్దాం. ఈ సంవత్సరం మీకు మంచి ఆరోగ్యాన్ని అందిస్తుంది. మీ ఆరోగ్యం వర్ధిల్లుతుంది. మీరు సంతోషంగా ఉంటారు. మీరు చాలా ఫిట్గా భావిస్తారు. మీ వ్యాపార సమస్యలన్నీ కూడా ముగుస్తాయి అండ్ మీరు ఇతర చిన్న సమస్యల నుండి త్వరగా బయటపడగలుగుతారు. మీరు ఎల్లప్పుడూ సంతోషంగా ఉంటారు. మీ ఆహారం పట్ల శ్రద్ధ వహించండి. ఈ సంవత్సరం ఎటువంటి తీవ్రమైన వ్యాధి మిమ్మల్ని ఇబ్బంది పెట్టదు. మీరు ఏదైనా నొప్పితో లేదా వ్యాధితో బాధపడుతున్నట్లు అయితే మీరు ఆ నొప్పి నుండి బయటపడతారు. ఆరోగ్యంగా ఉండాలంటే ఆరోగ్యవంతమైన మనసును కలిగి ఉండటం చాలా ముఖ్యం. మీరు మానసికంగా దృఢంగా ఉంటే జీవితంలోని సమస్యలను సులభంగా పరిష్కరించుకోవచ్చు. అందుకే ఈ సంవత్సరం మానసిక ఆరోగ్యంపై దృష్టి పెట్టాలి. మీరు కొంత విషయాలను నేర్చుకుంటూ ఉంటే ఇది సహాయపడుతుంది. మనసును ఆరోగ్యంగా ఉంచుకోవడానికి ప్రయత్నించాలి. మీకోసం లేదా మీకు ఇష్టమైన అభిరుచి కోసం కొంత సమయం కేటాయించండి. శరీరాన్ని ఆరోగ్యంగా ఉంచుకోవడానికి ఆరోగ్యకరమైన ఆహారంతో పాటు ఎక్కువ నీరు త్రాగాలి. ఇది కాకుండా వ్యాయామం మరియు తగినంత నిద్ర పొందండి. ముఖ్యంగా ధూమపానానికి దూరంగా ఉండండి. మానసిక ఒత్తిడిని నివారించుకోవడానికి మీరు మీ జీవితంలో ధ్యానం మరియు యోగాను నేర్చుకోవాలి. ఇది మీ ఏకాగ్రతతో పాటు మానసిక ప్రశాంతతను పెంచుతుంది. మానసిక ప్రశాంతత కోసం ధ్యానం సాధన చేయండి. మిథున రాశి వారికి చెందిన స్త్రీలు ఎవరైతే గర్భవతులు ఉన్నారో వారికి ఈ సంవత్సరం ఫ్రీ డెలివరీ అవుతుంది. గ్రహాల సంచారాన్ని బట్టి చూస్తే మ్యాక్సిమం మీకు పుత్ర సంతాన ప్రాప్తి కలుగుతుంది. మొత్తం మీద ఈ 2025వ సంవత్సరంలో మిథున రాశికి చెందిన స్త్రీ పురుషులకు అనుకూలంగానే ఉంది. శని, రాహు, కేతువుల ప్రభావం వల్ల ఈ సంవత్సరం మీకు యోగదాయకంగానే ఉంటుంది. సుఖ సంతోషాలు, మానసిక తృప్తి, ఆనందము కలుగుతాయి. సంఘంలో మంచి స్థాయిని పొందుతారు. ఈ సంవత్సరం మీ మాటకు ఎదురు ఉండదు. మీ తెలివితేటలకు గ్రహబలం తోడై మీరు ఉన్నత స్థానానికి వెళ్తారు. ఇక ఈ సంవత్సరం మీరు చేయవలసిన పరిహారాల విషయానికి వస్తే ఈ సంవత్సరం మీరు వినాయకుడిని మరియు శివుణ్ణి ఆరాధించాలి. ఈ సంవత్సరంలో వచ్చే ప్రతి బుధవారము మరియు సంకటహర చతుర్థి రోజులలో వినాయకుడికి నిష్ఠగా పూజ చేసి గరికను సమర్పించాలి. ఇలా చేయటం వల్ల మంచి జరుగుతుంది. మీ పనులలో కలిగే ఆటంకాలు కూడా తొలగిపోతాయి. సోమవారాలు శివుణ్ణి తప్పకుండా పూజించాలి. ఈ సంవత్సరం అంతా మిథున రాశికి చెందిన స్త్రీ పురుషులు ఈ పరిహారాలను క్రమం తప్పకుండా పాటించాలి. అప్పుడే ఈ సంవత్సరం అంతా కూడా మీకు అనుకూలంగా ఉంటుంది. మరి మిథున రాశికి చెందిన వారందరూ కూడా ఈ 2025వ సంవత్సరంలో ఈ పరిహారాలను పాటించి శుభ ఫలితాలను పొందండి. అమెజాన్లో బెస్ట్ డిస్కౌంట్స్ కోసం వీడియో డిస్క్రిప్షన్లో లింకు ఉంది, చూడండి. అలాగే మా టెలిగ్రామ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.